కార్తీక మాసన పరమశివునికి కోటి కాంతులతో నీరాజనం పలికే మహాదీపయజ్ఞం కోటి దీపోత్సవం. నిరంతర ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం తొలి రోజు కన్నుల పండుగగా సాగింది. భారీగా తరలివచ్చిన భక్తులతో ఎన్టీఆర్ ప్రాంగణం ఇలా కైలాసంగా మారిపోయింది. కోటి దీపకాంతులతో మెరిసిపోయిన వేదిక సాక్షాత్తు పరమశివుడు కొలువైన కైలాసాన్ని తలపించింది. मे सावित्रश्च मे सारस्वतश्च मे पौष्णश्च वाग्देवतश्च मे हार्योजनश्च मे ध्वश्च मे बर्हिश्च मे वेदिश्च मे धिष्टियाश्च मे सृजश्च मे जमदाश्च मे ग्रावानश्च मे स्वरवश्च मौपनवाश्च मे च मे द्रोणकलशश्च मे वागव्यानि च मे रुच्च माधवनीयश्च माग्नीद्रञ्च मे वृद्धानञ्च मे गृहाश्च मे तदश्च मे पुरोडाश्च मे वचदाश्च मे वृथश्च मे स्वगाकारश्च मे अग्निश्च मे कर्मश्च मेऽर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे स्वमेधश्च मे पृथिवी च मे ఓవైపు భక్త సంద్రం, మరోవైపు దీపపు సంరంభం. కార్తీక పుణ్య దీపాల వెలుగులో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న కోటి దీప ప్రాంగణాన్ని చూడటానికి దేవతలే దిగివచ్చారా అన్నంత వేడుక. వేదికను చూస్తే మనసు ఆనంద పరమశం అవ్వాల్సిందే. వేదిక పైన గాని ప్రాంగణంలో కానీ ఎటు చూసినా మనసును పవిత్రంగా ఉంచే దీపపు వెలుగులే. కైలాసాన్ని తలపించేలా వెండికొండల సెట్టింగ్, వేదికపైనున్న పరమేశ్వరుని విగ్రహం భక్తులను తన్మయత్వానికి గురి చేస్తుంది. ఆ పక్కనే భారీ శివలింగం, చంద్రకాంతిలో మిలమిలా మెరుస్తున్న శివయ్య నిండైన రూపాన్ని చూడటానికి అదృష్టం ఉండాల్సిందే.
పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన దీప నీరాజనాలను పలికే ఉత్సవం కోటి దీపోత్సవం. దీపపు ధగధగల్లో కోటి నక్షత్రాలే ఇలకు దిగి వచ్చిన భావనను కల్పించింది ఎన్టీఆర్ స్టేడియం. ఆ వైభవాన్ని కనులారా చూడాల్సిందే, తరించాల్సిందే. మామూలుగానే ఆ మహాశివుణ్ణి చూడటానికి 2 కళ్ళు చాలవు. అలాంటిది ఈ పవిత్ర మాసంలో పవిత్ర దీపపు వెలుగుల్లో ఆ సర్వేశ్వరుణ్ణి తనివితీరా చూడాలంటే ఎన్ని వేల కన్నులు కావాలో. నంది సమేతుడై అమ్మవారితో కలిసి సర్వేశ్వరుడే ఈ దీప వేడుకను కనులారా వీక్షించేందుకు తరలి వచ్చినట్లు కనిపించింది కోటి దీపోత్సవ వేదిక. శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. జాగ్రత్తలు పాటించాలండి మహిళా భక్తులు. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగిస్తే కైవల్య ప్రాప్తి పొందేంత పుణ్యం సంప్రాప్తిస్తుంది. మరి అలాంటిది ఒకేసారి ఒకే చోట కోటి దీపాలు వెలిగిస్తే కైలాసమే ఇలకు దిగినంత దేదీప్యమానంగా ఉంటుంది. అనంత పుణ్యాన్ని అందరికీ ఒనగూరేంత అద్భుతం ఆవిష్కారమవుతుంది. కోటి దీపోత్సవంలో వెలిగించే ప్రతి దీపం సకల పాపాలను హరించే మహాదీపమై ప్రజ్వరిల్లుతుంది. ఇక కోటి దీపోత్సవం జరుగుతున్న ఎన్టీఆర్ స్టేడియం కోటి కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ. అడుగో ఆ పరమేశ్వరుడి దర్శనం జరగబోతోంది. పరమేశ్వరుడు కైలాస గుండ దిగి దర్శనం చేయండి. బ్రహ్మమురారి సురార్జితలింగం నిర్మల భాసిత శోభితలింగం దేవముని ప్రవలార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు, ప్రాంగణంలో ఉన్నవాళ్ళు దయచేసి కూర్చోవాలి. మహాలింగోద్భవ దృశ్యం తర్వాత విశేష మహా నీరాజనాన్ని మనం వీక్షించబోతున్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. మహిళా భక్తులు దీపాలు వెలుగుతున్నాయి. దయచేసి అందరూ ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు, ప్రాంగణంలో ఉన్నవాళ్ళు దయచేసి జాగ్రత్తలు పాటించండి. వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత అద్భుతమైన లింగోద్భవ దృశ్యాన్ని వీక్షించాం. భక్తిభిరేవ చ లింగం కార్తీక దీపాన్ని వెలిగించుకున్నాం. మరో విశేషమైనటువంటి సప్త హారతులను వేదిక మీద వీక్షించబోతున్నాం. దయచేసి భక్తులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. చక్కగా దీపారాధన చేసుకున్నారు. మనఃపూర్వకంగా ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. ఓం నమో అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమ పదం పరమాత్మ
కార్తీకం అంటే దీపం, దీపం అంటే కార్తీకం. ఇది నిన్న మొన్నటి వరకు ఉన్న మాట. ఇప్పుడు కార్తీకం అంటేనే కోటి దీపోత్సవం. ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన దీప నీరాజనాలను పలికే ఈ ఉత్సవం ఒక మహాయజ్ఞం. కోటి దీపాలను వెలిగించి ఆ సర్వేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులను చేసే మహా వేడుక ఇది. కోటి దీపకాంతులతో ఆ దేవదేవుణ్ణి అర్చించిన తీరు పరమాద్భుతం. కమనీయ రమణీయ భవ్య కళ్యాణోత్సవాన్ని వీక్షించాం మన ధర్మ ధన్య. భక్తుల వద్దకే భగవంతుడు కంస వాహనంపై వస్తున్నారు. దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి. వాహన సేవ జరిగేటప్పుడు ఎవరు నిలబడదు. వేదిక ముందు భాగంలో వాళ్ళు అనేక చౌకగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणा